కాసేపట్లో జాయిన్ అవుతారు. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఎస్, ముందుగా సుధాకర్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో గతంలో ధరణి పోర్టల్ అని వచ్చింది, ఇప్పుడు ఆ పేరు తీసేసి ఇప్పుడు భూభారతి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంటి ఈ తేడా, ఏంటి ధరణికి భూభారతికి ఏం తేడా ఉండబోతుంది ఏంటి? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ అంతటి ధరణి అనే ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించడం జరిగింది. దాని వల్ల ఏమైందంటే వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమైన ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం వాళ్ళ యొక్క స్వార్థం కోసం, వాళ్ళ యొక్క వ్యక్తిగత లాభం కోసమే ఒక ధరణి అనే సంస్థను సృష్టించి దానికి మన ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థకు మన రాష్ట్రంలోని రైతులు కానివ్వండి, భూ యజమానుల యొక్క వ్యవస్థను తీసుకుపోయి వారి చేతిలో పెట్టిన పరిస్థితి మనం చూసాం. అయితే గతంలో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది, మనకు ఒకటి ఎన్ఐసి అని చెప్పి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అని చెప్పి ఒకటి ప్రభుత్వ వెబ్సైట్లన్నింటినీ వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ల్యాండ్ రికార్డ్ రెవెన్యూ అంతగా మన వరంగల్ జిల్లాకు చెందిన ఒక సైంటిస్ట్ మల్లేశం అనే ఒక వ్యక్తి దీన్ని దాదాపు 25-30 సంవత్సరాల నుంచి దీన్ని ఒక ప్రాజెక్ట్ గా తీసుకొని దాన్నంతా కంప్యూటరైజ్ చేసిన ఘనత ఆయనది. చేసి దాన్ని చేయంగా ఆ రోజు ఎన్ఐసి వాళ్ళు పూర్తి స్థాయిలో రెవెన్యూ రికార్డ్ అంతా కంప్యూటరైజ్ చేసిండ్రు. దాన్ని వాళ్ళ చేతి నుండి తీసుకుని ధరణి అనే సంస్థకు కేవలం స్వార్థ బుద్ధితోటి భూములను అన్యాయంగా కొట్టేయడం కొరకే ఆనాడు బీఆర్ఎస్ పెద్దలు ఒక పథకం ప్రకారంగా ఈ యొక్క ధరణి సంస్థ సృష్టించి దానికి అప్పచెప్పడం జరిగింది. అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క డిపార్ట్మెంట్లు ఉంటాయో, వివిధ శాఖలు ఉంటాయో, వాటి యొక్క వెబ్సైట్లను కేంద్ర ప్రభుత్వ రంగ ప్రభుత్వ సంస్థ మాత్రమే నిర్వహిస్తూ ఉంటుంది. గతంలో అన్ని చూసాం మనం. కేవలం వీళ్ళ స్వలాపేక్ష కోసం ఒక ధరణి అనే సంస్థ సృష్టించి ఆ సంస్థకు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి దానిలో అనేక రకాల అన్యాయాలు, అక్రమాలు జరిగినాయి. కాబట్టి మేము గత ఎన్నికల అప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చినాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ధరణి అనే సంస్థను తీసుకుని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పినా ఆ విధంగానే ఈ రోజు మేము ఆ ధరణి సంస్థను రద్దు చేసి, ఆ పోర్టల్ను రద్దు చేసి నూతనంగా భూభారతిని తీసుకొచ్చి ఎన్ఐసికి అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజల యొక్క హక్కులు, ప్రజల యొక్క యాజమాన్య హక్కులు మనకు చాలా సెక్యూరిటీ స్థాయిలో ఉండాలి. సెక్యూరిటీ స్థాయిని మించి ఈ రోజు గతంలో ఏం జరిగిందో మనం అన్ని చూసాం. కాబట్టి దానివల్ల ఎలాంటి ప్రజలకు ఉపయోగం లేదు. అంతేకాకుండా వాళ్ళ సొంత భూమి ఉన్నా కానీ అనేక సమస్యలు సృష్టించిండ్రు. అనేక సమస్యలు ఎదుర్కొని కలెక్టర్ కార్యాలయం చుట్టూ, సీసీఎల్ఏ కార్యాలయం చుట్టూ తిరిగి ఇప్పటికి కూడా వారి యొక్క సమస్యలు పరిష్కారం కాలేదు. కాబట్టి సమస్యల పరిష్కారానికి రెవెన్యూ తగాదాలు ఉండకుండా, ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎవరైతే భూ యాజమాన్య హక్కులు ఉన్నాయో వారి హక్కులను కాపాడడం కోసం ఈ రోజు ఒక సుస్థిరమైన భూభారతిని తీసుకొచ్చి ఈ రోజు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు పైలట్ ప్రాజెక్ట్ గా 3 నియోజకవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. తిరుమలగిరి, కీసర, నాగార్జున సాగర్ 3 పైలట్ ప్రాజెక్టు గా ఈ 3 ప్రాంతాల్లో చేసి దాని వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఒకటండి సుధాకర్ గారు, ఒక చిన్న డౌట్ ఏంటంటే కూడా మీరు ఇప్పుడు భూభారతి తీసుకొని వస్తున్నారు కాబట్టి గతంలో ధరణి విషయంలో దాదాపుగా 18 లక్షల ఎకరాల వరకు అటు పార్ట్ బి కేటగిరీలు ఉన్నాయి, అండ్ ఇంకా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు 1,00,000 పైచిలుక ఉన్నాయి. సో ఇవన్నీ వీటిపైన ఫోకస్ చేయబోతున్నారా, లేదంటే మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయబోతున్నారు? వాటి యొక్క స్థాయిని బట్టి ఎక్కడ ఏ స్థాయి అధికారి పరిష్కారం చేయాలో ఆ స్థాయి అధికారికి అధికారాలు ఇచ్చి వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు అదే కదా, ఆ సమస్యలు ఉన్నాయని చెప్పి వాటి నేటికి పరిష్కారం కానందుకే మేము ఈ రోజు ఈ యొక్క భూభారతిని తీసుకొచ్చి ఫోకస్ ఉంటే ఖచ్చితంగా ప్రజలకు మేలైన సేవలు అందించేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఓకే అండి. ఎస్, నెక్స్ట్ సత్యవతి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్, మీ ఆడియో మ్యూట్ లో ఉందండి సత్యవతి గారు. ఎస్ సత్యవతి గారు, సో ధరణి విషయంలో మీ ప్రభుత్వ పాలనలో ఎన్నో తప్పులు ఉన్నాయంటూ కూడా అటు ఏదైతే విమర్శలు వచ్చాయో ప్రతిపక్షాల నుంచి అండ్ రైతుల నుంచి, అండ్ గతంలో మీరు కూడా ఒప్పుకోవడం జరిగింది, అవును ధరణిలో కొన్ని సమస్యలు అయితే ఉండడం జరిగిందని కూడా మీ ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు భూభారతి వస్తుంది కదా, సో దీనిపైన బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? ఆడియో మ్యూట్ లో ఉందండి. ఎస్ సత్యవతి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్, బీజేపీ ప్రతినిధి ఆకుల శ్రీవాణి గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ శ్రీవాణి గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి.
ఎస్ శ్రీవాణి గారు, సో ఏంటి ఇప్పుడు చూస్తే కూడా ధరణి విషయంలో గతంలో మీ పార్టీ నుంచి కూడా చాలా విమర్శలు వచ్చాయి. అసలు ఇదంతా కూడా పూర్తిగా బోగస్, చాలా అవినీతి జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది అంటూ కూడా బీజేపీ స్టాండ్ అయితే అప్పుడు తీసుకోవడం జరిగింది. సో ఈ భూభారతి కూడా రైతులకు మేలు చేసే దిశగా, అన్ని భూ సమస్యలు కూడా తీరిపోయే దిశగా వెళ్తుందని అనుకుంటున్నారా ఏంటి? దీనిపైన మీరేమంటారు? అండ్ ఇంకొకటి ఎన్ఐసి కూడా తీసుకుంది కాబట్టి దీన్ని ఏమంటారు ఇంకా ఈ విషయంలో? అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పి, అంటే పర్సనల్ ఎజెండా, పబ్లిక్ ఎజెండా కంటే పర్సనల్ ఎజెండా, పొలిటికల్ ఎజెండా ముందుగా ధరణి అనే పోర్టల్ తీసుకొని వచ్చారు.